ఒక్కసారి వీడియో చూడండి. ఎందుకంటే నేను ఎందుకు ఈ లెసన్ నేను చెప్తున్నానంటే, ఉన్న రెఫరెన్స్ చూడకుండా, ఉన్న రెఫరెన్స్ బైబిల్లో ఉన్న రెఫరెన్స్ చూడకుండా మన వాళ్ళు తెలుగులో కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, దేవుడు ఏం చేసినా అర్థం చేసుకుంటారు. నా పిల్ల ఏం చేస్తుందో చూడండి, కొంచెం జూమ్ చేద్దాము. చాలామంది వీడియో చూస్తుంటారు. ప్లేట్లో బిర్యానీ తెచ్చుకుంది, ఆవు దగ్గరికి వెళ్ళింది, వేడేడు పేడ ఆవు అప్పుడే వేసింది. ఆ పేడ దగ్గరికి వెళ్ళి ఆ బిర్యానీలో గోంగూర చట్నీ అనుకోకండి, ఆ పేడ కలిపింది. ఆ పేడ బిర్యానీలో కలిపి తింటుంది చూడండి. క్లియర్గా చూడండి. ఇప్పుడు ఏదో ఇది మనం చేయించిన వీడియో కాదు, మీరు కావాలంటే చూడండి. బిర్యానీలో పేడ కలిపి తర్వాత కొన్ని వీడియోలు ఇంకా మనం కట్ చేస్తాం. ఆ బిర్యానీలో కలిపిన ఆ పేడకి ఆమె కితాబ్ ఏమిస్తుంది చేస్తా, ఈ పేడ బిర్యానీ కన్నా టేస్ట్గా ఉంది అంతే. అంటే మనం నవ్వుకుంటున్నాం కానీ, మనం ఎటకారంగా తీసుకుంటున్నాం కానీ, ఆమె ఎందుకు అలా తింటుంది అంటే ఎవరో చెప్పారు, ఎక్కడో ఆ పిల్ల విన్నది. ఆ పిల్ల ఆ పేడను గురించి విన్న సబ్జెక్ట్ ఏంటంటే పేడలో ఔషధాలు ఉంటాయని విన్నది, నమ్మింది. అందుకే పేడను ఎలా తింటుంది,